ఈ మధ్య నేపాల్లో జరిగినటువంటి ఉద్యమం చూసిన తర్వాత చాలామందికి మన దేశంలో కూడా ఇలాంటి ఉద్యమాలు ఏమైనా రావడానికి ఆస్కారం ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అంటే 2022లో అరగలయ అనేటువంటి ఒక ఉద్యమం శ్రీలంక మొత్తము వాళ్ళ జీవన విధానాన్ని మార్చిపడేసింది. అప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆర్థిక సంక్షోభము, అవినీతి, పాలకుల యొక్క అవినీతి ఇవన్నిటిని కలిపి భారీ ఎత్తున ఉద్యమం చేసి లాస్ట్కు వాళ్ళకప్పుడు రాజపక్ష అనే వాళ్ళు ప్రధానిగా అధ్యక్షులుగా ఉండిరి. వాళ్ళను దించేసే వరకు వాళ్ళ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంతో వాళ్ళ పదవుల నుంచి దింపి తరిమేశారు. అంటే దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి రాజపక్షలకు కలిగింది. దాని తర్వాత చూసుకుంటే బంగ్లాదేశ్ జూలై 2024లో బంగ్లాదేశ్లో కూడా పెద్ద ఉద్యమం వచ్చింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ విధానంలో వచ్చినటువంటి మార్పులు. ఎప్పటి నుంచో ఉన్న రిజర్వేషన్ను దాన్ని ఇంకా కొంచెం పొడిగించడం అనేది, ఎక్కువ చేయడం అనేది షేక్ హసీనా గవర్నమెంట్, బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆగస్టు 5వ తేదీన ప్రధాని నివాసాన్నే చుట్టుముట్టేసారు. అంటే ఎంత భీకరంగా వాళ్ళు ఎలా అటాక్ చేశారంటే ఒక 4-5 గంటల ముందే షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆమెకు మన దేశం రక్షణ కల్పించింది. ఎందుకంటే అది మన దేశంతో ఆమె జరిపినటువంటి లావాదేవీల వల్ల ఆమెకు మనం రక్షణ ఇవ్వాల్సి వచ్చింది. మన దేశం అది, మన రాజకీయ వ్యూహం అది. మన దేశం ఆమెకు రక్షణ ఇచ్చింది. కానీ దీనికి అంతటికీ కారణం ఏంటంటే రాజకీయ అనిశ్చితి, తర్వాత లంచగొండితనము, దేశంలో రిజర్వేషన్లు అన్నీ కలిపి ప్రజల్లో ఒక తీవ్రమైన నిరాశకు గురి చేయడం వల్ల బంగ్లాదేశ్లో ఉద్యమం వచ్చింది, రివల్యూషన్ వచ్చింది. దాంతో షేక్ హసీనా పడిపోయింది. తర్వాత వేరే పరిణామాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు నేపాల్ విషయానికి వస్తే, నేపాల్లో అయితే పూర్తిగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది దేశము. చాలా వాళ్ళకు ముఖ్యంగా సోషల్ మీడియాను బాన్ చేశాను. ఈ సోషల్ మీడియా బాన్ అనేది ఒకటే కాదు, మామూలుగా వాళ్ళకి అంతకుముందు రాజరిక పాలన ఉండేది. రాజరిక పాలన పోయి 2005 తర్వాత ప్రజాస్వామ్యం అని ఎలక్షన్లు వచ్చి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ లంచగొండితనం పెరిగిపోవడం వల్ల, పాలకుల్లో లంచగొండితనం పెరిగిపోవడం వల్ల ప్రజల్లో అనిశ్చితి ఏర్పడింది. ప్రజల్లో ఒక వ్యతిరేక భావం ఏర్పడింది. ప్రభుత్వాల మీద బాగా డబ్బులు సంపాదించేసుకుంటున్నారని ఒక వ్యతిరేక భావం అయితే ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు వాళ్ళు సోషల్ మీడియాను బాన్ చేయడం వల్ల, అంటే సోషల్ మీడియా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపుతుంది. సో అవి ప్రజలకు తెలియవద్దు అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియాను బాన్ చేసింది. సోషల్ మీడియాను బాన్ చేస్తే ప్రజలంతా తిరగబడి రోడ్ల మీదకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ను దించేసే కాడికి, అంటే బిల్డింగులు, మా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగును కూడా తగలబెట్టే కాడికి వచ్చారు. ప్రైమ్ మినిస్టరు దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడ నేపాల్లో కూడా ఉద్యమము తారాస్థాయికి చేరి గవర్నమెంట్ను చేంజ్ చేయగలిగింది. ఇప్పుడు నెక్స్ట్ నా దృష్టిలో నేను చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఏంటంటే పాకిస్తాను కనిపిస్తుంది. ఇలాంటి అవకాశం ఉన్న దేశాలలో 4వ స్థానంలో మాత్రం పాకిస్తాన్ నాకు కనిపిస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగినాయి. పాకిస్తాన్లో ధరలు ఎంతగా పెరిగిపోయినాయి అంటే 1 కిలో బియ్యం వచ్చేసి 350 రూపాయలు, 1 కిలో గోధుమ పిండి వచ్చేసి 125 రూపాయలు. అసలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోడు ఆకస్మిక వరదలు వచ్చి లక్షలాది మంది ఇండ్లు కోల్పోయినారు, లక్షలాది మంది రోడ్ల మీద పడ్డారు. దీనికి తోడు అక్కడ హింస ఎక్కువగా ప్రజ్వరిల్లుతుంది. హింసకు కారణాలు అక్కడ టెర్రరిజం, ఉగ్రమూకలు ఎక్కువగా అవడము, తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోవడము, బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోవడము, చదువుకునే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడము, ఇలాంటివన్నీ పాకిస్తాన్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు. దీంతో పాకిస్తాన్లో కూడా ప్రజలలో పూర్తిగా ప్రభుత్వాల మీద అసంతృప్తి వస్తుంది. అలాగే అక్కడ రాజకీయ అనిశ్చితి కూడా చాలా భయంకరంగా ఉంది. మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఏమో జైల్లో పెట్టారు. సైన్యమేమో పరిపాలిస్తుంది. సైన్యాధ్యక్షుడు మామూలుగా అక్కడ ప్రజాస్వామ్యం అనేది పేరుకు మాత్రమే. నవాజ్ షరీఫ్ అని వాళ్ళ ప్రధాని, కానీ అతన్ని పక్కన పెట్టి
డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి వాళ్ళ సైన్యాధ్యక్షుడు మునీర్ తోటి, ఆసిఫ్ మునీర్ తోటి చర్చలు జరుపుతుంటాడు. అంటే ఇక మీకే అర్థమవుతుంది వాళ్ళ రాజకీయ అనిశ్చితి ఎంత ఇదిగా ఉందో. మొన్న ఈ పహల్గామ్ దాడి జరిగి మనం యుద్ధంగిన చేయకపోతే ఈ పాటికే నాకు తెలిసి పాకిస్తాన్లో ఖచ్చితంగా రివల్యూషన్ వచ్చేది, కానీ ఉద్యమం లేచేది, చెలరేగేది. కానీ అది కొంత కాపాడింది ఇప్పుడు వాళ్ళకు. అక్కడితో ఆగకుండా దాంతోపాటు అక్కడ బెలూచిస్తాన్ అని ఏర్పాటువాదం కూడా ఉంది. వాళ్ళు కూడా బెలూచిస్తాన్లో చాలా భయంకరంగా పోరాడుతున్నారు. వాళ్ళకు ఒక పెద్ద సైన్యమే ఉంది, అది పెద్ద అగ్రభాగంగా ఉంది. పాకిస్తాన్లో సగ భూభాగానికంటే ఎక్కువగా బెలూచిస్తాన్ ఉంది. వాళ్ళు ఇప్పుడు మాకు వేరే దేశం కావాలని పోరాడుతున్నారు భయంకరంగా. దాంతో అక్కడి నుంచి కూడా వాళ్ళకు చాలా భయంకరమైన వ్యతిరేకత ఎదురవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్కు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ స్థానంలో మాత్రం ఖచ్చితంగా పాకిస్తానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మన దేశానికి రాదు, ఎందుకంటే మన దేశము చాలా ఎక్కువ జనాభా ఉంది. మన దేశంలో ఇప్పుడు గణనీయంగా విదేశీ మారక విలువలు ఉన్నాయి, దాదాపు సంవత్సరానికి సరిపడా. పాకిస్తాన్లో అలా లేదు పరిస్థితి. విదేశీ మారక విలువలు పూర్తిగా అడగంటిపోయినాయి. సో ఈ విధంగా చూస్తే మన దేశానికి అలాంటిది దరిదాపుల్లో కూడా రాకపోవచ్చు. అయినా సరే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.